మీరు వేరే ఛానళ్ళల్లో తమ్నైల్స్లో చూడండి, పూర్తిగా కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీస్ని త్వరలో కేసీఆర్ని జైల్లో పెడతారు, కేసీఆర్ తప్పిదం లేదే ఆయనకి సిట్టు అధికారులు నోటీస్ ఇస్తారా అని చెప్పి అంటా ఉన్నారు. ఆ నోటీసు ఏందో కూడా తెలియనటువంటి సన్నాసులు కొంతమంది దద్దమ్మలు పూర్తిగా ఆ క్లారిటీ లేకుండానే వార్తలు వేసేసి కేసీఆర్ తప్పిదం ఉంది కాబట్టే కేసీఆర్ పిలుస్తూ ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు. అయితే ఇక్కడ నేను కూడా ఏమంటా అంటే వీళ్ళకు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది, కొంత అవకాశం ఉంటుంది. తన వ్యవస్థల్ని వాడుకొని ఇలా బీజేపీ ఎట్లయితే కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థల్ని ఎట్లయితే వాడుకుంటుందనే పేరున్నదో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా ఎగ్జాక్ట్ గా వాడుకునే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంటుంది. అయితే మున్సిపల్ ఎన్నికల ఒకవేళ నోటీస్ ఇస్తే దీన్ని ప్రజల మనసుల్లో చూసినరా తప్పిదం చేసేపటికే మేము ఇచ్చినామని చెప్పి ఎస్టాబ్లిష్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పూర్తిగా కేసీఆర్ కి ఇచ్చినటువంటి నోటీసులని కొన్ని పత్రికలు, కొన్ని వార్తా ఛానళ్లు, కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్ పేజ్లు మొత్తం కూడా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇలా పిలిచిండ్రు అని అంటా ఉన్నారు. సో అది పూర్తిగా అవాస్తవం. ఉన్న వాస్తవం మళ్ళా ఆయన ముద్దాయిగా పిలవలేదు, సాక్షిగా పిలిచిండ్రు. ఆనాడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో మీకు తెలిసిన సమాచారం మాకు చెప్పండి, మీకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని భావిస్తా ఉన్నాం. దానికి కారణం కూడా ప్రతి ఒక్కరు మా బాస్ చెప్తేనే చేసినాం, మా సార్ చెప్తేనే చేసినాం, పెద్ద ఆయన చెప్తేనే చేసినాం అని చెప్పి అంటున్నారు. కాబట్టి సో హూ ఇస్ దట్ బాస్ అండ్ హూ ఇస్ దట్ పెద్ద ఆయన, హూ ఇస్ దట్ నాయకుడు అని చెప్పేసి, లీడర్ అని చెప్పేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని నోటీస్ ఇచ్చి ఇలా పిలుస్తా ఉన్నారు కేసీఆర్ని. సో ఇక్కడ పిలవడంలా ఇక బీఆర్ఎస్ కొంత అత్యుత్సాహం చూపిస్తా ఉంది.